అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అందరికీ తెలిసిన విషయమే, అందరూ ఈ పరిస్థితిని అనుభవిస్తున్నట్టు విషయమే. అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా, లేకపోతే యాప్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, మన దేశ రాజధానిలో ఈ పొల్యూషన్ అనేది చాలా 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 డీప్ రూటెడ్ ప్రాబ్లం కింద ఉంది. కొన్నాళ్ళు అదన్నారు, ఏది కార్లు ఈవెంట్ డేస్లోనూ ఆడ్ డేస్లోనూ యూజ్ చేయాలని అన్నారు, చాలా కంట్రోల్ పెట్టారు. బట్ మెయిన్గా దీన్ని మటుకు వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీని మామూలుగా ఇదివరకు మనకి చెప్పింది ఏమిటి, అక్కడ పంట పొలాల మీద వచ్చిన దాన్ని వాళ్ళు అక్కడ తగలు పెట్టడం వలన పొల్యూషన్ వస్తుంది అని అన్నారు. దీనికి ఈ మధ్య ఎక్కడో నేను పేపర్లో కూడా చదివాను. ఇట్లాంటి వాటిన్నిటికీను ఆర్గానిక్ వేస్ట్గా ఉండేదానికంతా మెషిన్స్ అవన్నీ తీసుకొచ్చి బయో ప్రోడక్ట్స్ ఏవో తయారు చేస్తున్నారు. మరి అట్లాంటివి ప్రభుత్వాలు తీసుకోలేదా, లేకపోతే రైతులు సహకరించట్లేదా, లేకపోతే ఏమవుతుందనంటే ఈ దీనివల్ల చాలామందికి ఆస్మా కానీ లేకపోతే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిన్నగాక మన పేపర్స్లో మనం చూసింది ఏంటంటే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, అదే మామూలుగా కర్తవ్య భవన్ ఉంది కదా, అక్కడ ఆఫీసెస్ అన్నిటిలోనూ స్పెషల్ ఆపరేటర్స్ కావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. మరి ఇన్ని గవర్నమెంట్లు వస్తున్నారు, ఇంతమంది మేధావులు ఉంటున్నారు, అందులో దేశ రాజధాని ముఖ్యమైన ప్రదేశం, అనేక మంది విదేశస్తులు అందరూ వస్తూ ఉంటారు. మనం ఆగ్రాలో చూస్తే ఇదివరకు మంచు వలన కప్పబడేది, కానీ ఇప్పుడు పొల్యూషన్ వలన ఇదైపోయి దాని యాక్చువల్లీ ఈవెన్ కలర్ కూడా చేంజ్ అయిపోతుందనే అపవాదం ఉంది. మరి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి యాక్చువల్లీ ఆ నిబద్ధత ఏ విధంగా ఉండేలా దాని మీద చిన్న వివరణ. అంటే ఇన్నాళ్లకు ఢిల్లీ ప్రజానీకంలో చిన్న చలనం బయలుదేరింది. హర్షింపదగిన విషయం ఏంటంటే, ఎవరైనా నువ్వు ప్రొటెస్ట్ చేయండి, డిమాండ్ చేయండి, ప్రభుత్వాలు ఏవి పనిచేయవు. ఇన్నాళ్లకు ఇండియా గేట్ దగ్గర టేక్ యాక్షన్ అని చెప్పి ఒక ప్రొసెషన్ ఒకటి రన్ చేశారు. ఎప్పుడూ చూసి ఉండాల్సింది. పాయింట్ ఈజ్, మేము ఎట్లా తగలబెట్టినా పర్వాలేదు, సమస్య ఢిల్లీది మాది కాదన్నట్టుంది ఆ పంజాబ్ ఫార్మర్స్ యొక్క బిహేవియర్. సో ఆల్సో హర్యానా. దానివల్ల చాలా ఇది ఉంది. మొన్నటిదాకా ఏమన్నారు, దీపావళి అన్నారు. సరే, దీపావళి ఒక్కరోజు సమస్య, ఇప్పటికి కూడా ఏమీ తగ్గలేదు కదా. ఏక్యూఐ అప్పటికన్నా ఇంకా వర్స్ అయింది. సో ఇది మచ్ మోర్ దాన్ దీపావళి అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మోస్ట్ కరప్ట్ ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్స్ హర్యానా, పంజాబ్లో రన్ అవుతున్నాయి. లేకపోతే ఇది ఎప్పుడో ట్యాకిల్ చేయాల్సినటువంటి విషయం. ఆ స్టబుల్ బర్నింగ్ వల్లనే ఇది ప్రాబ్లం అయితే 2-3 వేస్ ఇట్ కెన్ బి డిసైడెడ్. ఫార్మర్స్తోనే ఒక పెద్ద డైలాగ్ మొదలెట్టి క్రాపింగ్ టైమింగ్స్ మార్చవచ్చు, కొద్దిగా అటు ఇటుగా మార్చేస్తే ఈ వింటర్ టైంకి స్టబుల్ బర్నింగ్ రాకుండా చూసుకోవటం అనేటటువంటిది ఒకటి. 2, ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ వేస్ట్ను కలెక్ట్ చేయటం, దాన్ని యూజ్ చేయటం, సో దట్ దాన్ని బర్న్ చేయాల్సినటువంటి అవసరం ఆ ఫార్మర్కు లేకుండా పోయేటట్టు. అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందువలన ఈ హార్వెస్టింగ్ మెషిన్తో కొట్టేసేటప్పటికి అది ఎక్కువ ఉండిపోతున్నది, దాన్ని బర్న్ చేయాల్సి వస్తున్నాయి. అంతకుముందు అయితే కింది దాకా కోసేయటం అయితే అది పశువుల మేత కింద పోతూ ఉండేది, అదో సమస్య. ఇప్పుడు ఇది మెషిన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లం. ఇది ఢిల్లీ ఎంత ఇంపార్టెంట్, పంజాబ్ ఫార్మర్ ఎంత ఇంపార్టెంటో ఢిల్లీ ఎంత ఇంపార్టెంట్ అనే వ్యూ మీద రన్ కాకపోతే ఇది
కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఎప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా సిఎన్జి మీద నడుస్తూ ఉన్నది అక్కడ. సో అంతవరకు పొల్యూషన్ ఆల్రెడీ కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటావా? ఎస్, పబ్లిక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వర్కే అది అక్కడ, మిగిలిన చోట్ల. ముంబైలో లేని ప్రాబ్లం ఢిల్లీలో ఎందుకు వస్తున్నది అది నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా పెద్ద ఇండస్ట్రియల్ సెంటరు ముంబై. అక్కడ లేనిది ఇక్కడ ఎట్లా వస్తున్నది? కొంత అఫ్కోర్స్ నేచర్ ఇష్యూ కూడా ఉంది. అంటే లైక్ సివియర్ వింటర్స్ ఇక్కడ ఉంటాయి. సివియర్ వింటర్స్ ఉండి కాస్త ఫాగు అది రావటం, ఫాగు స్మాగు అంతా కలిపి అది ఒక స్మోకు కలిపి స్మాగ్ లాగా ఎన్వలప్ కావటం కూడా అది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు స్పెసిఫిక్ టు ఢిల్లీ ఏరియా. బట్ ఇది కనుక ఎంతమంది ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోగలరు? సో ఫైనల్గా ఢిల్లీయే ఓన్లీ ఫర్ రిచ్ నాట్ ఫర్ ది పూర్ అనే టైప్లో, ఓన్లీ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అఫోర్డ్ చేయగలిగితేనే ఢిల్లీలో ఉండు, లేకపోతే చాలా చాలా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యతకు ఇది ఒక పెద్ద నిదర్శనం. టాస్క్ ఫోర్స్ పెట్టి పంజాబ్ హర్యానా ఫార్మర్స్తో మాట్లాడి ఆ స్టబుల్ బర్నింగ్ తగ్గేటట్టు చూసుకొని, అదిగాక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని వాటిని అడ్రస్ చేసి, నాట్ ఓన్లీ స్మాగ్, యమున నీళ్ళు ఎట్లా ఉన్నాయి వాటన్నిటినీ అక్కడ వాటర్ పొల్యూషను ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వలేనప్పుడు ఎవడొస్తాడు? మేము అంత కాకపోతే అక్కడి నుంచి మార్చేయండి. ఇది క్యాపిటల్ సిటీ మిడిల్ ఆఫ్ ది కంట్రీకి తీసుకొచ్చి భోపాల్లోనో ఎక్కడో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ అన్ని రకాల బాగుంటుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ మేజర్ ఇష్యూ. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ అడ్రస్ ఇట్. అండ్ ఎందుకని చేయట్లేదు అనేది మాత్రం చాలా చాలా రిఫ్లెక్ట్స్ బ్యాడ్లీ ఆన్ బోత్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్. అదే మీరు అన్నట్టు ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన కలిగి వాళ్ళకి వాళ్ళే ఇది చేసుకున్నట్టు ఐ థింక్ ఈ ప్రాబ్లం ఇదిగా సార్ట్అవుట్ చేయొచ్చు. దానికి పొలిటికల్ విల్ కూడా చాలా అవసరము. ఐ థింక్ ఈ సమస్య మీరు అన్నట్టు త్వరలోనే ఇదైపోతే అందరికీ బాగానే ఉంటుంది. నమస్కారం. ఇంకోటి ఇంగ్లీష్లో